నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సర్వైకల్ లంబార్డ్ స్పాండిలోసిస్తో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తోందా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? సర్వైకల్ లంబార్డ్ స్పాండిలోసిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి స్పాండిలోసిస్ అంటే ఏంటండి? సో జనరల్గా స్పాండిలోసిస్ అంటే ఒకలాంటి ఆర్థరైటిస్. మన వర్టిబ్రల్ కాలమ్ అంటే మన బ్రెయిన్ నుంచి ఈ నెక్ నుంచి కింది బ్యాక్ వరకు ఏదైతే బోన్స్ ఉంటాయో దాంట్లో 33 నంబర్ ఆఫ్ వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా ఒక అలైన్మెంట్లో ఒక పొజిషన్లో ఉంటున్నాయి. దీని మధ్యన మన స్పైనల్ కార్డ్ అనేది దాని కంప్లీట్ నర్వ్స్తో పాటు ఒక వర్టిబ్రల్ కాలమ్ అనేది ఫామ్ చేస్తున్నది. సో ఇదైతే 33 వర్టిబ్రా బోన్స్ ఉన్నాయో దీని మధ్యన కార్టిలేజెస్ అంటే డిస్క్స్ అనేది ఉంటాయి. సో జనరల్గా మన బాడీలో ఏదైతే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన బాడీ లోపల రకరకాల జాయింట్స్ అనేది ఉంటాయి. అన్ని మన కంప్లీట్ బాడీలో ఏదైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ మధ్యన జనరల్గా 2 బోన్స్కి రాపిట లేకుండా, ఫ్రిక్షన్ లేకుండా కార్టిలేజెస్ అనేది ఉంటాయి. సో మీ బాడీలో ఎక్కడైనా సరే జాయింట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా అక్కడ కార్టిలేజెస్ అంటే ఒక సాఫ్ట్ టిష్యూ అనేది కంపల్సరీ ఉండాల్సింది. ఇలాగే మనకు ఈ వర్టిబ్రల్ కాలంలో ఏదైతే 33 వర్టిబ్రల్ బోన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పార్ట్లో ఏదైతే బోన్స్ ఉంటాయి దానికి వర్టిబ్రా అనేది అంటారు. ఇవి 33 నంబర్లో ఉంటాయి. సో జనరల్గా ఈ వర్టిబ్రల్ కాలం కంప్లీట్గా న్యాచురల్గా నార్మల్గా ఉండాలంటే దీని మధ్యన మంచి డిస్క్ అనేది ఉండాలి, కార్టిలేజెస్ అనేది ఉండాలి. బికాస్ ఇవి 2 బోన్స్ మధ్యనకి వెళ్ళి కూడా మన నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. ఈ నర్వ్స్ కూడా మన బ్రెయిన్లోకి డైరెక్ట్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన బాడీలో కంప్లీట్గా అది నర్వ్ సప్లై అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ చైన్కి కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ బోన్స్ కానీ కార్టిలేజెస్ కానీ డిస్క్ కానీ కరెక్ట్గా ఒక ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఏజ్ వల్ల లేకపోతే మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు డీజనరేటివ్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. డీజనరేటివ్ చేంజెస్ అంటే అరగడం. ఎప్పుడైనా కూడా మన బాడీ లోపల 40 ఇయర్స్ తర్వాత జనరల్గా కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D3 ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళలో 30 ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా ఇవి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా లైఫ్ స్టైల్ వల్ల డీజనరేటివ్ చేంజెస్ అంటే బోన్స్ మధ్యన ఎప్పుడైతే కార్టిలేజెస్ అరగడం స్టార్ట్ అవుతుందో స్పెషల్గా ఈ వర్టిబ్రల్ కాలంలో మనం దానికి స్పాండైలోసిస్ అనేది అంటూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా మనకు సర్వైకల్ మరియు లంబర్ స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. సర్వైకల్ అంటే మన మెడ భాగంకి మనం సర్వైకల్ రీజియన్ అంటాము. దీంట్లోపల 1 to 7 C1 to C7 టోటల్ నెంబర్ ఆఫ్ 7 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మన మెడ లోపల ఎప్పుడైతే ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అంటే డీజనరేషన్ స్టార్ట్ అవుతుందో దానికి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటుంటాం. దీంతోపాటు లంబర్ రీజియన్ అంటే మన బ్యాక్, మన నడుము ఏదైతే భాగం ఉంటుందో దానికి మనం లంబర్ రీజియన్ అనేది అంటాము. దీంట్లోపల L1 to L5 వర్టిబ్రా బోన్స్ అనేది ఉంటాయి. దీంట్లోపల ఎప్పుడైతే అరగడం జరుగుతుంది మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. అయితే ఈ సర్వికల్ స్పాండిలోసిస్ మనం ఏమైనా డిఫరెన్షియేట్ చేయొచ్చా, లేదా సర్వికల్ స్పాండిలోసిస్ ఏ ప్రాంతంలో ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్. సో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఎప్పటికైనా కూడా మనకు మెడ భాగంలో మాత్రమే వస్తున్నది. బికాస్ సర్వైకల్ రీజియన్ మన మెడికల్ టర్మ్స్లో ఈ నెక్కి, ఈ మెడ భాగంకి మనం సర్వైకల్ రీజియన్ అనేది అంటూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది? మనం ఆల్రెడీ చెప్పినట్లు డీజనరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మెడికల్గా 40 ఇయర్స్ తర్వాత మాత్రమే ఈ అరగడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈరోజు మనం చూసేది మన లైఫ్ స్టైల్ ఎక్కువ అవర్స్ వరకు కూర్చొని వర్క్ చేయడం, ల్యాప్టాప్ మీద, మానిటర్ మీద ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేయడం, చిన్నపిల్లలు అయినా కూడా స్టడీ చేసేటప్పుడు ఈ నెక్ అనేది ఎక్కువగా కింది చూడడం వల్ల ఇక్కడ డీజనరేషన్ అనేది జరుగుతూ ఉన్నది. సో ఎప్పటికైనా కూడా మన బోన్స్ పైన ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువగా వస్తుందో అది డీజనరేషన్
చిన్న ఏజ్ అయినా సరే డెఫినెట్గా స్టార్ట్ అవుతూ ఉన్నది. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మన మెడ భాగంలో C3 నుంచి C7, జనరల్గా C3, C4, C5, C6, C7 ఇవి 4 ఏదైతే 4 to 5 వర్టిబ్రా ఉంటాయో ఇది ఫాస్ట్గా అఫెక్ట్ అవుతుంది. ఒక 40 years తర్వాత C6, C7, C5, C6, C7 ఇవి 3 కూడా అఫెక్ట్ అవుతున్నాయి 40 years తర్వాత. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మన మెడ భాగంలో స్పాండిలోసిస్ ఉన్నప్పుడు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాము. దీంట్లోపల మనకు పెయిన్ ఎక్కువ రావడం ఫస్ట్ జరుగుతున్నది. మీరు యాంగిల్ మన నెక్ అనేది మనం కిందికి చూసినప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం ఇది ఒక ముఖ్యమైన సిమ్టమ్ అనేది సర్వైకల్ స్పాండిలోసిస్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇతర సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అండి సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి? సర్వైకల్ స్పాండిలోసిస్ మీకు స్టార్ట్ అయినప్పుడు, మీకు ఎక్కువ వర్క్ చేసినప్పుడు, నేను చెప్పినట్లు మన నెక్ది ఏదైతే యాంగిల్ ఉంది ఇది తగ్గినప్పుడు, అంటే మనం కిందికి చూసినప్పుడు ఎక్కువసేపు చూసినప్పుడు ఎవరికైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో ఇది గ్రేడ్ 1 సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. దీని తర్వాత వచ్చే గ్రేడ్స్ గ్రేడ్ 2 మరి గ్రేడ్ 3. సో గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎవరికి ఉంటుందంటే 40+ years ఆఫ్ ఏజ్ ఉన్నది, లేకపోతే 30 years కంటే ఎక్కువగా ఎవరైతే ఆఫీస్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారో, ఒక 11 hours 12 hours కంటిన్యూస్గా కూర్చొని ఎక్కువ స్ట్రెచింగ్ చేయకుండా, మన మసిల్స్కి రిలాక్స్ చేయకుండా ఒకటే పొజిషన్లో కూర్చొని ల్యాప్టాప్ కానీ ఇలాంటి ఫోన్స్లో యూజ్ చేయడం జరుగుతున్నదంటే డెఫినెట్గా వాళ్ళకు ఇది డీజనరేటివ్ చేంజెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చక్కర రావడం, మార్నింగ్ లేవంగానే కండ్లు తిరగడం ఇది ఒక సిమ్టమ్ ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్లో. ఇది ఎవరికి జరుగుతుంది? 40 years కానీ 50 years కానీ 60 years కానీ ఎవరైతే కొంచెం ఎక్కువగా ఏజ్ ఉంటుంది వాళ్ళకి నర్వ్స్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటాయి. అంటే నేను చెప్పినట్లు నర్వ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి వర్టిబ్రా బోన్స్ మధ్యన ఏదైతే డిస్క్స్ ఉంటాయో దాంట్ లోపలికి. సో ఇది నర్వ్స్ అనేది కరెక్ట్గా మన బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యే నర్వ్స్ అనేది ఉంటాయి. మన ఎక్కడెక్కడైతే డీజనరేటివ్ చేంజెస్ ఉందో అరగడం జరుగుతుంది, దాని మధ్యన ఏదైతే గ్యాప్ తగ్గిపోతుంది దానివల్ల ఈ నర్వ్స్ పైన ప్రెషర్ పడుతుంది. మనం దానికి మన మెడికల్ టర్మ్స్లో నర్వ్ కంప్రెషన్ అనేది అంటూ ఉంటాం. మేజర్గా C5, C6, C7 ఈ ఏదైతే 3 వర్టిబ్రాస్ ఉంటాయో ఈ మధ్యన నర్వ్ కంప్రెషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎవరికైతే ఈ నర్వ్ కంప్రెషన్ ఫాస్ట్గా జరుగుతుంది వాళ్ళకి ఏ ఏజ్ అయినా సరే, స్పెషల్గా 40 years తర్వాత జనరల్గా మార్నింగ్ లేవంగానే లేకపోతే సడన్గా తిరిగినప్పుడు బాగా ఎక్కువగా కండ్లు తిరగడం, జనరల్గా ఈ కండ్లు తిరగడం అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఎప్పుడైతే సివియర్ గ్రేడ్ ఉన్నది, లేకపోతే చాలా కాలం నుంచి మీ సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతున్నారంటే డెఫినెట్గా ఇది కండ్లు తిరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మారిపోయిన లైఫ్ స్టైల్ వల్ల, అంటే ప్రతి ఒక్కరూ గ్యాడ్జెట్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నట్లు 40, 50, 60 yearsలో కనిపించే లక్షణాలు ఈ బిఫోర్ ఏజెస్లో కనిపించే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎస్. సో జనరల్గా ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది 40, 50, 60 years ఏజ్లో జరిగేది ఈరోజు 30 years తర్వాత లేకపోతే 25 years తర్వాత కూడా కొంతమందికి వస్తున్నది. ఇది ఛాన్సెస్ అనేది ఎంతమందికి ఉంటుంది? ఒక 10 to 20% పేషెంట్స్ అనేది జనరల్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది 10 to 20% కండిషన్స్లో ఎవరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు? ఎవరైతే చాలా గంటల వరకు, చాలా అవర్స్ వరకు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ లేవంగానే సర్వైకల్ స్పాండిలోసిస్ మీకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మీకు ఏ ఏజ్ అయినా సరే, స్పెషల్గా మీకు చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుందంటే డెఫినెట్గా దీనికి మీరు మెడిసిన్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ మెడిసిన్స్తో పాటు మీరు నార్మల్గా పెయిన్ ఉన్నదంటే మీరు ఫస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. దీనికోసానికి మీరు ఎవరైనా డాక్టర్కి కన్సల్ట్ అవుతే జనరల్గా మీకు డాక్టర్స్ చెప్తారు సర్వైకల్ స్పాండిలోసిస్కి అవసరం ఉన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా మీరు కరెక్ట్గా చేస్తే మాత్రమే మీకు అది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనం ప్రాక్టీస్లో చూసేది ఒక 10 to 20% పేషెంట్స్ వాళ్ళు ఏజ్ కంటే ముందు కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్తో బాధపడుతుంటారు. వాళ్ళు డెఫినెట్గా వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేసి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన డయట్ మరి ఎక్సర్సైజ్ ఫాలో చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలానే లంబార్డ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ లంబార్డ్ మెయిన్గా అంటే బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుందా? అసలు వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి?
సో జనరల్గా లంబర్ స్పాండిలోసిస్ అంటే మన మెడికల్ టర్మ్స్లో మన బ్యాక్ ఏదైతే కింది నడుము భాగం ఉంటుంది దానికి మనం లంబర్ రీజియన్ అనేది అంటూ ఉంటాం. సో ఈ లంబర్ రీజియన్లో L1 to L5 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. సో జనరల్గా మన ఈ వర్టిబ్రల్ కాలంలో సర్వైకల్ రీజియన్లో 7 వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి. దాని కింద ఏదైతే మన చెస్ట్ భాగం ఉంటే మనం దానికి థొరాసిక్ రీజియన్ అనేది అంటాము. దీంట్లోపల అగైన్ ఒక 10 to 12 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. దీని తర్వాత వచ్చే భాగంకి మనం లంబర్ రీజియన్ అంటే లో బ్యాక్ మన నడుము ఏదైతే ఉంటుందో దానికి మనం లంబర్ రీజియన్ అంటాం. దీంట్లోపల 5 వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి. దీని తర్వాత ఏది పూర్తిగా కింద మన బ్యాక్ లో బ్యాక్ కంటే కూడా కింది రీజియన్ ఉంటుంది దానికి మనం సాక్రల్ రీజియన్ అంటాము. దీంట్లో అగైన్ మన కొన్ని వర్టిబ్రల్ బోన్స్ అనేది ఉంటాయి, 4 to 5 బోన్స్ అనేది ఉంటాయి. సో జనరల్గా ఈ లంబర్ రీజియన్ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది ఎవరైతే కంటిన్యూస్గా బ్యాక్ పైన ప్రెషర్ ఇచ్చి కూర్చుంటారు. జనరల్గా మనం కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్ పూర్తిగా ఈ లంబర్ రీజియన్లో మాత్రమే వస్తుంది. సో ఎవరైతే ఎక్కువసేపు వరకు కూర్చొని ఎక్కువసేపు అంటే కంటిన్యూస్గా 3 hours 4 hours మూవ్మెంట్ లేకుండా కదలకుండా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆఫీస్ వర్క్ డెస్క్ వర్క్ వాళ్ళకి మసిల్స్ కానీ ఏదైతే బోన్స్ ఉన్నాయో అది వీక్ జరగడం, మసిల్స్ లోపల ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది, మసిల్ది టోన్ అనేది ఆల్టర్ అవుతుంది. మన అందరి మసిల్స్కి ఒక టోన్ అనేది ఉంటుంది. జనరల్గా ఆ టోనిసిటీ నార్మల్ ఉన్నప్పుడు మసిల్స్లో పెయిన్ అనేది జరగదు. ప్లస్ మసిల్స్ కింద ఏదైతే బోన్స్ ఉన్నాయో అది నార్మల్గా పెయిన్ లేకుండా ఉంటున్నాయి. కాకపోతే ఎవరైతే కంటిన్యూస్గా కూర్చుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ మస్క్యులర్ టోన్ అనేది తగ్గిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. మసిల్స్ వీక్ అయినప్పుడు బోన్స్ కూడా కంపల్సరీ అఫెక్ట్ అవుతాయి. ఆ కంప్లీట్ లంబర్ రీజన్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో మనం చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు బ్యాక్ పెయిన్ అనేది అవుతున్నది. బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాకు బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా అవుతుంది. అది డెఫినెట్గా మీరు లంబర్ స్పాండిలోసిస్ మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అయితే డాక్టర్ గారు జనరల్గా అంటే మహిళల్లో ఉండేటువంటి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఈ స్పాండిలోసిస్కి దారి తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, సో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా మన లంబర్ స్పాండిలోసిస్ అయినా కాల్షియం మరి విటమిన్ D3 తగ్గడం వల్ల ఫాస్ట్గా వస్తున్నది. సో జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ సిట్టింగ్ మాత్రమే, కూర్చోవడం మాత్రమే ఒక రీజన్ కాదు. ఎవరైతే ఎక్కువగా కూర్చుంటున్నారో కరెక్ట్గా అయినా అవసరం ఉన్న పొజిషన్స్లో కూర్చుంటలేరు, లేకపోతే రాంగ్ పొజిషన్లో పాస్చర్స్ రాంగ్ ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా పెయిన్ సివియర్గా ఎవరికి వస్తున్నది ఈ కండిషన్తో పాటు అంటే కంటిన్యూస్గా కూర్చోవడం, దీంతో పాటు కాల్షియం విటమిన్ D3 ప్రోటీన్ ఇంకా మల్టీవైటమిన్స్, మన బాడీకి అవసరం ఉన్నది ప్రోటీన్స్. మన ఏదైతే కార్టిలేజెస్ 2 బోన్స్ మధ్యన ఉంటుందో దానికి మనం కరెక్ట్గా చేయాలంటే ఫార్మేషన్ కోసానికి రీగ్రోత్ కోసానికి మనకు కావాల్సింది హెల్దీ ప్రోటీన్స్. కాల్షియం అనేది విటమిన్ D3 ఇవి 2 కూడా మన బోన్స్కి స్ట్రాంగ్ చేయడానికి అవసరం వస్తుంది. సో మీకు బోన్స్ కానీ జాయింట్ కానీ ఎప్పటికైనా స్ట్రాంగ్ ఉండాలంటే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D3 తప్పకుండా మీకు నార్మల్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మీకు పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయో డాక్టర్స్ జనరల్గా మీకు కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది రాస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవుతాయి. కాల్షియం, విటమిన్ D3 2 కూడా అవసరం ఉంటుంది మన బోన్స్ అండ్ మన కార్టిలేజెస్కి నార్మల్ ఉంచడానికి. సో ఎప్పుడైతే కాల్షియం, విటమిన్ D3 ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియంకి అబ్జార్బ్ చేయడానికి విటమిన్ D3 కంపల్సరీ అవసరం ఉంటుంది, మరి D3కి కాల్షియం అనేది అవసరం ఉంటుంది. సో ఇవి 2 కూడా ఇంటర్ కనెక్టెడ్ అనేది ఉంటాయి, ఇంటర్ డిపెండెంట్ అనేది ఉంటాయి. జనరల్గా మనకు ఐరన్కి అబ్జార్బ్ చేయడానికి విటమిన్ C కావాలి, అలాగే కాల్షియం కోసానికి విటమిన్ D3 కోసానికి కాల్షియం, ఇవి 2 కూడా ఉండాలి. సో ఎప్పటికైనా కూడా మీకు పెయిన్ ఎక్కడైనా బాడీలో స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కాల్షియం మరి విటమిన్ D3. దీంతో పాటు ఎప్పుడైతే మీరు 3 months to 6 months ఫుడ్ ప్లస్ సప్లిమెంట్స్, జనరల్గా చాలామంది పెయిన్ స్టార్ట్ అవ్వగానే కాల్షియం ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. కాకపోతే కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు, మనకు అవసరం ఉన్నది ఫుడ్లోకి కూడా కాల్షియం మరి విటమిన్ D3 కరెక్ట్గా ఉండాల్సింది. సో మీరు ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారంటే డెఫినెట్గా ఒక 3 months మీరు కంటిన్యూ ఇది ఫాలో చేస్తే కాల్షియం అనేది నార్మల్ అవుతుంది, విటమిన్ D3 నార్మల్ అవుతుంది, మీకు పెయిన్స్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఈ స్పాండిలోసిస్ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90 to 100% ఉంటున్నాయి.
అలానే డయాగ్నోసిస్ పద్ధతులు ఏమన్నా వివరిస్తారా? ఎస్. సో జనరల్గా డయాగ్నోసిస్ అనేది ఎప్పటికైనా కూడా మీ డాక్టర్ దగ్గర పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ దగ్గర ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. మీరు కొద్దిసేపు వరకు కూర్చొని ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ కూర్చొని మీరు వర్క్ చేస్తున్నారు, మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది ఒక 2 అవర్స్ తర్వాత. సో అది 2 అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే పెయిన్ జనరల్గా మనం స్టేజ్ 1 అంటే గ్రేడ్ 1 అనేది అంటాం. అది మీకు సర్వైకల్ రీజన్ అయినా సరే, లంబర్ రీజన్ అయినా సరే. సో ఈ పెయిన్ అనేది మీకు కంటిన్యూస్గా డైలీ ఉంటున్నది, ఓన్లీ ఒక్కరోజు మాత్రమే కాదు, కంటిన్యూగా ఉన్నది ఒక 15 డేస్ 1 మంత్ అంటే డెఫినెట్గా మీరు ఏజ్ చిన్నగా ఉన్నదంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గర చూపించండి. మీరు ఎక్కువగా ఏజ్ ఉన్నది అంటే డెఫినెట్గా కొన్ని డేస్ మీరు మంచి ఫుడ్ తీసుకోండి, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోండి. దాని గురించి కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు చేయండి. దాని తర్వాత మీకు ఆ పెయిన్ తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సింది. దీని తర్వాత జనరల్గా గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో జనరల్గా మీకు మెడిసిన్స్, డయట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవి రెండు కూడా అవసరం ఉంటున్నాయి. డయాగ్నోస్టిక్లో జనరల్గా డాక్టర్స్ మీ కండిషన్ బట్టి ఎవరైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్కి కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్స్ మీకు ఎంత టైం నుంచి పెయిన్ అవుతుంది, ఎప్పుడు పెయిన్ ఎక్కువగా అవుతుంది, ఇవి రెండు క్వశ్చన్స్ ఎప్పటికైనా అడుగుతారు. దాని బేసిస్ పైన మీకు ఎక్కువగా సివియర్గా ఉన్నది అంటే డెఫినెట్గా డాక్టర్స్ మీకు ఫస్ట్ ఎక్స్రే మాత్రమే రాస్తారు. ఎక్స్రేలో జనరల్గా మనకు అర్థమవుతుంది అది ఏ స్టేజ్లో ఉన్నది. ఎవరికైతే సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో తిరగడం అనేది జరుగుతుంది, నమ్నెస్, టింగ్లింగ్ అంటే మొద్దు బారుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో జనరల్గా చాలామందికి ఈ మొత్తం షోల్డర్ భాగం నుంచి మన ఫింగర్స్ వరకు నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అంటే మొద్దు బారినట్లు అవుతుంది చాలామందికి. సో ఇట్ మీన్స్ మీకు నర్వ్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది, మీకు సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది. అదే లంబర్ స్పాండిలోసిస్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు కాళ్ళల్లో వేల్ వరకు తిమ్మిర్లు రావడం, మొద్దు బారినట్లు అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ఇది చాలా సివియర్గా ఉన్నదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేపిస్తారు. బ్లడ్ టెస్ట్లో మీకు అన్ని విటమిన్ టెస్ట్ చేపిస్తారు, కాల్షియం టెస్ట్ చేపిస్తారు. దీంతోపాటు ఎంఆర్ఐ అనేది తప్పకుండా డాక్టర్స్ రాస్తూ ఉంటారు. సో మీకు ఎక్కువగా పెయిన్స్ ఉన్నాయి, మీ నర్వ్ కంప్రెషన్ ఉన్నదంటే డెఫినెట్గా డాక్టర్స్ మీకు అది సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే ఎంఆర్ఐ కంపల్సరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎప్పటికైనా కూడా ఎంఆర్ఐ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనేది కాదు డయాగ్నోసిస్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్రే మాత్రమే రాస్తారు, దీని తర్వాత బ్లడ్ టెస్ట్ అండ్ దీని తర్వాత ఎంఆర్ఐ, అది సర్వైకల్ అయినా సరే, లంబర్ అయినా సరే, ఇది లాస్ట్ టెస్ట్ వచ్చేసి ఎంఆర్ఐ అనేది ఉంటుంది. దీని బేసిస్ పైన మీకు ఎంత సివియర్గా ఉంది, లోపల మీకు నర్వ్స్ అండ్ డీజనరేషన్ ఎంతగా ప్రాబ్లమాటిక్ ఉంది, దానిపై మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎంత కాలం వాడాలి అది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, ఈ సమస్య రావడానికి మెయిన్గా విటమిన్ డెఫిషియన్సీ, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని అర్థమవుతుంది. సో అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలా, ఏం చెప్తారు? ఎస్. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే ఎప్పటికైనా కూడా మనం ఒక బ్యాలెన్స్ డయట్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. ఈరోజు బ్యాలెన్స్ డయట్ తీసుకున్న తర్వాత కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్సర్సైజ్ అందుకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు మసల్కి టోనిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లెక్సిబిలిటీ, టోనిసిటీ అంటే మసల్స్కి ఒక టోన్ అనేది ఉంటుంది. మీరు ఏ మసల్కైనా సరే వర్క్ ఇవ్వకపోతే అది వర్క్ చేయడం బంద్ చేస్తుంది. సో ఇదే లాజిక్ మనం అప్లై చేస్తూ ఉంటాము. మనము ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా మీకు ఏదైతే అవయాలు ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్గా ఫంక్షన్ చేస్తాయి మ్యాక్సిమం టైం వరకు. బ్యాలెన్స్ డైట్ ఉంచుకొని మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమే మీకు రాదు. ఓకే, కాలర్ ఉన్నారండి, వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం మాకు బ్యాక్ పెయిన్, మెడల్ బాగా నొప్పి వస్తుంది మేడం. అది చేతి తిమ్మిరెక్కినట్టుగా అవుతుంది మేడం. మీ ఏజ్ ఎంత? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ మీకు? నాకు నేను బాగా ఎక్కువగా ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తుంటాను మేడం. పైకి బాగా చూస్తుంటాము, దానివల్ల బాగా పెయిన్ వస్తుంది. ఓకే సార్, మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యారు ఇప్పుడు వరకన్నా? లేదు మేడం, మామూలుగా టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే, సో మీరు మెడికల్ స్టోర్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు అంతే? అవును మేడం. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది వర్క్ చేస్తూ ఉంటారు, ఫీల్డ్ వర్క్ అనేది ఉన్నది, కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, ప్లస్ మెడ నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ రెండు కూడా ఉన్నాయి. సో ఎస్, ఇది ఇనీషియల్ స్టేజెస్ అనేది ఉన్నది సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్. కాకపోతే తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. సో నేను ఒక విషయం మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఎంఆర్ఐ లంబర్ స్పాండిలోసిస్, లంబర్ స్పైన్ అండ్ సర్వైకల్ స్పైన్. జనరల్గా ఎంఆర్ఐ అనేది కొంచెం కాస్ట్లీ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్గా ఎవరికి మనం చెప్పాము. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే డెఫినెట్గా డాక్టర్స్ మీకు ఒక్కసారి ఎంఆర్ఐ చేయించుకోమని తప్పకుండా సజెస్ట్ చేస్తారు. మీకు ఎంఆర్ఐ వద్దు అనుకుంటే మీరు అట్లీస్ట్ ఒక సింపుల్ ఎక్స్రే నెక్ అండ్ ఎక్స్రే బ్యాక్ డెఫినెట్గా చేయించుకోండి. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్. ఇవి 4 to 5 బ్లడ్ టెస్ట్ కూడా మీరు చేయించుకుంటే కరెక్ట్గా మీకు లోపల ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది మనకు అర్థమవుతుంది. కాకపోతే మీరు చెప్పినట్లు మీకు ప్రాబ్లం కొంచెం సివియర్గానే ఉన్నది. సో మీరు డెఫినెట్గా ఇప్పటి నుంచి నేను చెప్పినట్లు హెల్దీ డయట్ అనేది తీసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ దీని గురించి మీకు తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అంటే డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్కి అడగండి. మీకు ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, మీకు ఇప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి కాబట్టి నేను సజెషన్ ఇస్తాను, మీరు ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడకండి. మెడిసిన్స్తో పాటు సరిగ్గైన డయట్ తీసుకోండి. డయట్లో మీరు పాల పదార్థాలు అంటే కాల్షియం రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కాల్షియం, విటమిన్ D3 ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేది మీరు తీసుకోండి. దీంతో పాటు కంపల్సరీ మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి ఎక్సర్సైజెస్ అనేది నేర్చుకోండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, హోమియోకే ఇంటర్నేషనల్ దగ్గరలో ఉన్నదంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా తగ్గడానికి మన దగ్గర మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. సో ఇవన్నీ చేస్తే మీకు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ 90 to 100% అనేది డెఫినెట్గా ఉన్నాయి. నెక్స్ట్ శంకర్ గారు ఉన్నారండి. శంకర్ గారు, శంకర్ గారు అయితే మీరు చెప్పారు అంటే హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంటుంది? ఎస్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తోంది? ఎస్. సో జనరల్గా ఈ సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్లో ఇనీషియల్ స్టేజ్ అయినా సరే, గ్రేడ్ 2 అయినా సరే, గ్రేడ్ 3 అయినా సరే. గ్రేడ్ 3 అంటే జనరల్గా కొంతమందికి డాక్టర్స్ సర్జరీ అంటే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు గ్రేడ్ 1 అయినా సరే, గ్రేడ్ 2 అయినా సరే, గ్రేడ్ 3 అయినా సరే, మీకు డాక్టర్స్ మన హోమియోకే ఇంటర్నేషనల్లో మీ రిపోర్ట్స్ పరంగా మీరు ఎంత మెడిసిన్స్ వాడితే, ఎంత కాలం మెడిసిన్స్ వాడితే మీకు పర్మనెంట్గా తగ్గుతుంది అది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. జనరల్గా 6 months to 12 months అంటే మినిమం 6 months నుంచి ఒక 1 year ట్రీట్మెంట్ వాడినప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారంటే పర్మనెంట్గా రివర్స్ అనేది అయిపోతూ ఉంటున్నది. మన హోమియోకే ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. అంటే మీ హిస్టరీ కంప్లీట్గా తీసుకున్న తర్వాత మనకు ఒక కరెక్ట్గా మెడిసిన్స్ అర్థమవుతుంది. ఆ మెడిసిన్స్ మనం మీ మైండ్ ప్రకారంగా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది వరల్డ్లో నెంబర్ 1 కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మనం అంటూ ఉంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు లోపల ఏదైతే డెఫిషియన్సీ మళ్ళీ అవుతుందో అది రాకుండా మనం చూసుకుంటూ ఉంటాం. దీనివల్ల మీకు ఫ్యూచర్లో మెడిసిన్స్ వాడనప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం ఎప్పుడు రాకుండా ఉంటుంది. పర్మనెంట్గా కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలామందికి గ్రేడ్ 3లో సర్జరీ కంపల్సరీ అంటే ఆపరేషన్ కంపల్సరీ డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మన హోమియోకే ఇంటర్నేషనల్లో మనం ఒక 2 to 3 years కంటిన్యూస్గా మెడిసిన్ వాడిన తర్వాత ఆ సర్జరీ ఎప్పుడు కూడా అవసరం రాకుండా పర్మనెంట్గా రివర్స్ చేసిన కండిషన్స్ డెఫినెట్గా మన దగ్గర ఉన్నాయి. సో సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్కి ఎప్పుడైనా కూడా మీకు ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీరు సర్జరీ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోకే ఇంటర్నేషనల్లో పర్మనెంట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు కుముద్ గారు మనం చూస్తే కొంతమంది పెయిన్తో అంటే భరించలేని పెయిన్తో వస్తూ ఉంటారు హాస్పిటల్కి. సో జనరల్గా హోమియో కొంచెం స్లో అనేటువంటి అపోహ కూడా ఉంటుంది. మీరు ఏమంటారు దానికి సంబంధించి? ఎస్. సో జనరల్గా చాలామందికి పెయిన్ సివియర్గా ఉన్నది, భరించలేని కండిషన్ ఉన్నది. అలాంటప్పుడు కూడా మీరు డెఫినెట్గా హోమియోపతి వాడుకోవచ్చు. కాకపోతే ఒక ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పటికైనా ఇస్తూ ఉంటాము. ఎవరికైతే భరించలేని పెయిన్ ఉన్నది వాళ్ళు ఎప్పుడైనా కూడా పెయిన్ కిల్లర్స్ వాడాలనుకుంటే డెఫినెట్గా వాడుకోవచ్చు. జనరల్గా మన హోమియోపతికి కొంచెం టైం పడుతుంది. అయినప్పటికీ కూడా ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఒక 70 to 80% కేసెస్లో ఉంటుంది. 30% కేసెస్లో పెయిన్ కిల్లర్స్ అనేది అవసరం వస్తుంది. అలాంటప్పుడు మీరు SOS అంటే సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం వాడుకోవచ్చు. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి డెఫినెట్గా వాడుకోవచ్చు. హోమియోపతితో మీరు ఎలాంటి మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు. ఓన్లీ 1 hour గ్యాప్ ఇస్తే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో మీకు ఎంత సివియర్ ప్రాబ్లం అయినా సరే మీరు హోమియోపతి వాడినా కూడా మీకు డెఫినెట్గా తగ్గుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు.
ఇదే ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.